మాట్లాడేది? మేము సరస్వతి నర్సింగ్ మనం కాల్ చేస్తున్నామండి. చెప్పండి. మీ రిపోర్ట్స్ వచ్చాయండి, వచ్చి కలెక్ట్ చేసుకోండి. చెప్పండి. పాజిటివ్గా వచ్చింది, కంగ్రాట్స్. రేపు వచ్చి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ప్రియా చెప్పండి. బ్యాగ్ తీసుకో. వాడు తీసుకురమ్మంటారా? తీసుకురా. డిన్నర్కి ఏం చేసావు? ఏం చేయలేదండి. దేనికి? ఈరోజు బయటకు వెళ్దాం. ఏంటి గుడ్ న్యూస్ అండి. ఏంటది? మీ తండ్రి కాబోతున్నారు. నిజంగానా? నాకు మాత్రం బాబే కావాలి, ఎందుకంటే రోజు ఆడాళ్ళ గురించి జరిగే అరాచకాలు చూస్తానే ఉన్నాగా. పాప కావాలండి. సరే, నీతో ఎప్పుడు ఇంతలే కానీ అమ్మ వాళ్ళకి చెప్పే విషయం చెప్పు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాం. మా వైఫ్ రిపోర్ట్స్ వచ్చినాయి అన్నారండి. నిన్న కాల్ చేసి నేనండి బాబు. మీరు రిపోర్ట్స్ డాక్టర్ గారు కలుస్తారా? అందుకే అండి వచ్చింది. ప్రెగ్నెన్సీ అంటే ఎవరండి? గైనకాలజిస్టే కదా. 60 నెంబర్ అడుగుతుంది, 70 నెంబర్ మీకు ఇస్తానండి. ఈ టైంకి అపాయింట్మెంట్ ఇచ్చారు కదండి. సరే, నేను డాక్టర్ గారు కలుస్తున్నాను. సరేనండి. ఏకంతో పాటు ఇద్దరు మనుషులు కూడా వచ్చారండి డాక్టర్ గారు. అంటే 60 నెంబర్ నడుస్తుంది, 70 నెంబర్ మీకు ఇచ్చారని చెప్పాను. కవర్ చేయగలరా? డాక్టర్ గారు రమ్మంటున్నారండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. మీకు ఎవరు పెడతారండి డాక్టర్ గారు? మా వైఫ్ రిపోర్ట్స్ వచ్చినాయి అన్నారండి. అవునండి, తీసుకొస్తున్నానండి. డాక్టర్ గారు ఇట్ట చూడాలండి. మీ వైఫ్ కొంచెం వీక్ గా ఉంది. దానికి ఏం చేయాలండి? డాక్టర్ సమరంగాలు కావాలండి. సరే అండి. డాక్టర్ ఏంటి మొన్నకి తొక్కుమని వేసి. అదేంటండి తొక్కుమంది రాజు అన్నారు? అంటే జనం వచ్చింది, తక్కువ తప్పుదే ముందు చిన్న మన్న చేస్తుందా అమ్మా? డాక్టర్ తెచ్చి పెట్టరా? మనక 5 భాగం థ్యాంక్ యూ డాక్టర్. కొడుతున్నానండి తోమని. డబ్బులు తీసుకున్నావా? తీసుకోలేదండి డాక్టర్ గారు. డబ్బులండి ఇందా మీ ఓడి తీసుకున్నారు కదండి. రిపోర్ట్స్ కండి. ఇప్పుడు ఏమైనా రిపోర్ట్స్ అమ్మా ఇచ్చింది. సరే తీసుకోండి, మాకు తప్పుద్దా? డాక్టర్ గారు 5,000 వచ్చండి. ఎవరా బాబు లేదా తీసుకుంటే మాకే ఉంటాయండి. అక్కడ హాలిడేస్ ఎక్కడికి వెళ్ళావు? మా గురించి బస్ స్టాండ్ దగ్గర ఉంది, వాళ్ళు ఏదో ఒకటి తెలిసేసుకుంటారా? 2 years నుంచి లవ్ చేస్తుంటే పిచ్చోడు లవ్ చేస్తావా? ఎవరేంటి 2 years నుంచి తిరుగుతున్నా కదా లేక తిరిగితే తెలిసిద్దా ఏంటి? తిరిగితే తెలిసిద్ది అంతే, తెలియాలి. ప్లీజ్ కొట్టండి ప్లీజ్. ఇసుపట్టండి. ఏంట్రా అమ్మాయిలు? ఏంటమ్మా ఏం జరిగింది? అమ్మాయిని అరెస్ట్ చేయండి. పదరా పోలీసు కానిస్టేబుల్ వాళ్ళందరూ తీసుకెళ్ళా. నువ్వు పదరా. After 3 months. నాకు 75%. నీకు? మరి నీకే 80% వచ్చింది. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో గుర్తున్నారా? ఎవరు నువ్వు? జైలు పంపించావు కదా. మరి హెరాస్ చేస్తే జైలు పంపిరా? లవ్ చేస్తావా చేయవా? నేను చేయను.
నా మొహం నేను ఎవరికి చూపించుకోగలను? అవును, నువ్వు ఇక్కడ నుండి ధైర్యంగా ఉండాలి. మీ అమ్మా నాన్న పేరు నిలబెట్టాలి, మంచి జాబ్ తెచ్చుకుని. ఇలా ఏడుస్తూ కూర్చోకు. After 3 months. ఏ నీ పేరేంటి? చెప్పండి మీకు. ముస్కి తీను. ఎందుకు తీయవు? ఎందుకు తీయాలి మీకు? తీయాలి. ఏంటి మామ గొడవ? మామ ఎవరు స్టార్ట్ చేయట్లేదు? మామ స్కార్ఫ్ తీసేది లాగేయడమే. మామ చెల్లిరా. సారీ మామ. ఇప్పుడు పోయా అసలు. ఆ రోజు నా మీద కోసేటప్పుడు నీకు ఒక చెల్లి ఉందని గుర్తు రాలేదా? ఏ గుర్తు తిరిగన్నయ్యా, ఒక అమ్మాయి జీవితం నాశనం చేసినప్పుడు నీకు చెల్లి గుర్తు రాలేదా? అమ్మ నాన్న మనకు చిన్నప్పటి నుంచి నేర్పిన జీవితం మర్చిపోయావా? మాట్లాడన్నయ్యా. సారీ అమ్మ, ఇంకెప్పుడు అలా చేయను. చెప్పాల్సి నాకు తనకి. సారీ సిస్టర్, ఇంకెప్పుడు అలా చేయను. ప్రతి అమ్మాయిని నా చెల్లె చూసుకుంటాను. ఏదైనా మన వరకు వచ్చే వరకు తెలియదు అంటారు. నాకు అదే అయింది. సారీ, ఇంకెప్పుడు అలా చేయను. ఏ నువ్వు ఎక్కడ ఉన్నావు తప్పించుకొని? సార్ సార్ సారీ సార్, ఇంకెప్పుడు అలా చేయను. మీ అనే అమ్మా వీడు. అవును సార్. ఛీ, మీ చెల్లిని చూసి బుద్ధి తెచ్చుకోరా. తను చూడ ఎంత మంచిగా ఉందో. అయినా సారీ నీకు సార్. క్షమించరా? సార్. పదా నువ్వు పోలీస్ స్టేషన్ మాట్లాడు. ప్లీజ్ సార్. వదిలేయండి సార్, నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను. ఛీ, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోరా. నీలాంటి చెల్లె కదరా తను కూడా. సారీ సిస్టర్, ఇంకెప్పుడు అలా చేయను. ఏ అమ్మాయి, ప్రతి అమ్మాయిని నా చెల్లిలా చూసుకుంటాను, సిస్టర్లా చూసుకుంటాను. నాలాంటి అబ్బాయిల నుంచి మీలాంటి వాళ్ళు కాబట్టి ఒక ఎన్జిఓ రన్ చేస్తాను. మీలాంటి వాళ్ళకి ఇవన్నీ ఎప్పుడూ అండగా ఉంటాను. గీత గుర్తున్నానా? గుర్తున్నారు సార్. నేను ఎలా మర్చిపోతాను? ఆ రోజు నేను రాబట్టే నీకు ఇలా జరిగింది. నేను ఎవరో వస్తారు నాకు సహాయం చేస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ నాకు తెలిసింది నన్ను నేనే కాపాడుకోవాలని. సరే నాకు హలో చెప్పండి. సరస్వతి దర్శనం కాల్ చేస్తున్నామండి. చెప్పండి. మీకు అమ్మాయి పుట్టిందండి. థ్యాంక్స్ అండి. మా వైఫ్ ఎలా ఉందండి? ఆ తల్లి బిడ్డ తెలిసామో వచ్చినాము. ఓకే, థ్యాంక్స్ డాక్టర్. నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది, నాకు కూతురు పుట్టిందంట. తను కూడా నీకులాగే ధైర్యంగా పెంచుతాను. థ్యాంక్ సార్. నేను కూడా మీకు ఆర్గనైజేషన్లో సార్ నంబర్ స్టార్ట్ అవుతాను. థ్యాంక్ యూ సార్. సరే, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ పోలీస్ అన్నయ్య ఉన్నాడని మర్చిపోమాకండి, సరేనా? మీకు ఏ అవసరం వచ్చినా, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను ఉంటానని మర్చిపోమాకండి, సరేనా? సరే. హలో, మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం. మనకు నాగరికత మొదలై కొన్ని వందల సంవత్సరాలైంది, కానీ మనం క్రోధం, కోపం, ఆక్రోశం అనే అనాగరికతను బతుకుతుంది. హిందూ నాగరికత మనకు తెలిసిన మొట్టమొదటి నాగరికత. ఆ నాగరికతలో ఏ ఒక్క అమ్మాయి కూడా ఆత్మహత్యకు కానీ, హత్యకు కానీ, అపహరణకు కానీ గురి కాలేదట. ఇప్పుడే అర్థమవుతుంది నాగరికత అని మనం ఎంతకు దిగజారుతున్నామని. మనం ఎంతకు దిగజారుతున్నామంటే, తల్లి కడుపు మొదలైన మన జీవితం, మన కడుపును ఒక తల్లి పుడితే వద్దనంతగా, అక్క అని పలికిన మన నాలుక వేరొక స్త్రీని చూస్తే అక్క అని పలుకలేనంతగా, తండ్రి మాట గౌరవించలేనంతగా, గురువు మాట అర్థం చేసుకోలేనంతగా, ఇలా ఎప్పటికప్పుడు దిగజారిపోతూనే ఉన్నాం. అక్కడ ఉన్న అంతరిక్షంలో ఏమవుతుందో అని కళ్ళ ముందు పెట్టుకొని చూస్తున్నాం, కానీ కళ్ళ ముందే ఉన్న కన్న వాళ్ళ బాధ మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాం. వీడి బయట చెక్కిన భూమి బొమ్మల గురించి చర్చించుకుంటున్నాం, కానీ గర్భగుడిలో కలిసిన దేవుడి గురించి చర్చించుకోలేకపోతున్నాం. నువ్వు నీ తల్లి నువ్వు స్త్రీ గురించి తప్పుగా మాట్లాడితే నీ తల్లికి విలువ లేనట్లే. నువ్వు దేశం గురించి మాట్లాడలేకుంటే నువ్వు గతిగా ఉన్న ప్రయోజనం లేనట్లే. నా తల్లికి విలువ ఉంది, నా దేశానికి గొప్పతనం ఉంది. జై హింద్.